హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మీ తులసి వ్లాగ్స్. నేనండి మీ తులసిని. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వ్లాగ్ ఏంటంటే నా డ్రెస్సింగ్ టేబుల్ క్లీనింగ్ వీడియో అండి. అసలు ఈ డ్రెస్సింగ్ టేబుల్ క్లీన్ చేసి ఆల్మోస్ట్ 3 months అయితే అయిపోతుంది. ఇంకా మా పిల్లలకి అయితే స్కూల్ ఉంటుంది కదా, అసలు రెగ్యులర్గా ఇంట్లో పనులు చేసుకోవడానికి అవ్వట్లేదు. నేను ఏదన్నా క్లీనింగ్ పనులు స్టార్ట్ చేశాను అనుకోండి, వెంటనే మా పిల్లలు అయితే వచ్చేస్తారు. అందుకనే వాళ్ళు లేనప్పుడు ఫుల్ డే స్కూల్ ఉన్నప్పుడు చేద్దామని చెప్పి అలానే పెట్టేశాను. ఇంకా రీసెంట్గా అయితే వాళ్ళకి ఫుల్ డే స్కూల్ స్టార్ట్ అయింది కదా, ఇంకా అప్పుడే ఈ క్లీనింగ్ కూడా పనులు స్టార్ట్ చేశాను. ప్రజెంట్ అయితే నా దగ్గర ఉన్న జ్యువెలరీలో కొన్ని ఐటమ్స్ అయితే మీకు చూపిస్తాను, చూసేయండి. ఇది కరెక్ట్గా ఈ జ్యువెలరీస్ కొని 2 years అయితే అవుతోందండి. ఇంకా నేనైతే పెట్టుకునే విధానాన్ని బట్టి అసలు ఏమాత్రం కొంచెం కూడా డ్యామేజ్ లేకుండా చాలా బాగుంటుంది. ఫస్ట్ హారం చూసారు కదా, ఇది ఆల్మోస్ట్ 1 month గ్యాప్లోనే కొన్నాను. నిజంగా చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఒక్క నెక్లెస్ వేసుకుంటే చాలు, హారం వేసుకుంటే చాలు, ఎంత బాగుంటుందో. ఇంకా ఈ నెక్లెస్ చూసారు కదా, ఇదైతే నెక్ది మా వదినకు కూడా నచ్చి తనకు ఒక పేరు నేను ఒక పేరు అయితే తీసుకున్నాము. ఇది నా కాసుల పేరండి. కరెక్ట్గా ఈ కాసుల పేరు కొని 10 years అవుతుందండి. నా పెళ్ళైన కొత్తలో పెళ్ళైన 1 yearకి అయితే కొన్నాను. ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు అలానే ఉంది ఈ రోల్డ్ గోల్డ్. ఇదైతే రీసెంట్గానే కొన్నానండి. ఆల్మోస్ట్ 1.5 year అయితే అవుతుంది. ఇంకా ఇది మరి ఈ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాతే కొన్నాను. చాలా అంటే చాలా బాగుంది. ప్రతిదీ కూడా రీజనబుల్ ప్రైస్కి అయితే కొన్నాను. ఈ నెక్ సెట్ అయితే నేను తిరుపతికి వెళ్ళినప్పుడు అక్కడ కొన్నానండి. జస్ట్ 2 months అయిందంతే. ఇది లాస్ట్ ఇయర్ నా వెడ్డింగ్ యానివర్సరీకి అయితే తీసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కటి నేను ఆల్మోస్ట్ ఒక బండి మీదే తీసుకుంటాను. ఏదో ఒక ఫ్యూ ఐటమ్స్ మాత్రమే వేరే వేరే ప్లేసెస్లో అయితే తీసుకున్నాను. ఇదైతే షాప్లో తీసుకున్నాను. నిజంగా హారం ఇది కూడా లాస్ట్ ఇయరే తీసుకున్నాను. చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. ఈ హారం తీసుకొని అయితే 6 years అవుతుందండి. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఇంకా ఇది తీసుకొని అయితే 8 years అయితే అయింది కరెక్ట్గా. సో ఫస్ట్ తీసుకున్నది అంటే అది ఇదే అనండి. నాకు ఎంతో బాగా నచ్చి సీజెడ్లో అయితే తీసుకున్నాను. చాలా బాగా నచ్చింది. ఇప్పుడు కొంచెం అంటే వెరీ మైల్డ్గా 1% ఏదో కలర్ షేడ్ అయినట్టు అనిపించింది, కానీ ఇప్పటికి కూడా చాలా బాగుంటుంది. ఇదైతే నేను తీసుకొని 5 years అయితే అవుతుందండి. ఇంకొక నెక్ సెట్ చాలా అంటే చాలా బాగుంటుంది. వెరీ గ్రాండ్ లుక్ అయితే వస్తుంది. ఇంకా ఈ కమ్మలు అయితే నేను తీసుకొని ఒక 4 months అవుతుంది. చాలా బాగుంది, నాకు భలే నచ్చేసింది. ఇంక ఇది కూడా అంతే అండి. 6 months అవుతుంది తీసుకొని. కాకపోతే ఇంకా పెట్టుకోలేదు. దేంట్లో పెట్టుకోవాలో ఇంకా అర్థం కాక అలానే పెట్టేశాను. ఏదో ఒక డ్రెస్ శారీయో ఆ మోడల్కి తగ్గట్టు వచ్చినప్పుడైతే వేసుకుందామని చెప్పి ఇంకా ప్రతి ఒక్కటి నేను జిప్ లాక్ కవర్లో పెట్టేసి నీట్గా డబ్బాల్లో అయితే తుడిచేసుకొని సర్దేసుకున్నానండి. ఇంకా నా డ్రెస్సింగ్ టేబుల్ వీడియో క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను. అసలు డ్రెస్సింగ్ టేబుల్ 1 month అలా వదిలేసినా కూడా ఫుల్ దుమ్ముతో నిండిపోతుందండి. అదేంటో తెలీదు, మా ఇల్లు ఎప్పుడు చూసినా కూడా అసలు ఎక్కడ నుంచి వస్తుందో, ఎంత క్లీన్ చేసినా డైలీ దుమ్ము అయితే వస్తూనే ఉంటుంది. మాది ఓపెన్ ప్లేస్ ఏరియా అనమాట. అంటే మాది చాలా ప్లెజెంట్ ఏరియా. చుట్టుపక్కలంతా చాలా తక్కువ ఇల్లులు ఉంటాయి, కాకపోతే కన్స్ట్రక్షన్స్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఇంకా దానివల్లనేమో తెలియదు కానీ ప్రతిరోజు దుమ్ము అనేది ఉంటుంది. ఈ రోజు క్లీన్ చేసినా కూడా రేపటికి మార్నింగ్కి కానీ లేదా సాయంత్రం కూడా వచ్చేస్తుంది. అసలు నువ్వు క్లీన్ చేసావా లేదా అన్నట్టు అనిపిస్తుంది అనమాట. అంత ఇదిగా ఉంటుంది. అందుకే ప్రతిరోజు నేను ఏదో ఒకటి క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. ఇంకా ఈ డ్రెస్సింగ్ టేబుల్ కూడా అప్పటికి నేను ఇది మా బెడ్రూమ్లో పెట్టుకుంటాను డ్రెస్సింగ్ టేబుల్. ఇది ఏసీ కోసం అని చెప్పి విండోస్ కూడా క్లోజ్డ్లో ఉంటుంది. అయినా కూడా అసలు దుమ్ము ఎక్కడి నుంచి వస్తుందో తెలియట్లేదు. అప్పటికి పైన వీలైనంత వరకు తుడుచుకుంటూనే ఉంటాను, కానీ డీప్ క్లీన్ మాత్రం ఎవ్రీ మంత్ చేసుకోవాల్సి వస్తుంది. ఎలానూ నేను ఏదో ఒక దానికి రెడీ అవుతూ ఉంటాను కదా, ఆ టైంలో అయితే క్లీన్ చేసుకుంటూ ఉంటాను. కాకపోతే ఈసారి 3 months అయితే అయిపోయింది పిల్లలకి సమ్మర్ హాలిడేస్ రావడం వల్ల. ఇంకా స్కూల్ ఓపెన్ అయిపోతే ఏదో ఒక అకేషన్ రావడం, దాన్ని పైన నేను అలా క్లీన్ చేసుకుంటూ ఉండడం అలా అయిపోతుంది. కానీ ఇప్పుడైతే మాత్రం 3 months తర్వాత క్లీన్ చేసుకుంటున్నాను. ఎప్పుడు కరెక్ట్గా నేను ఆఫ్టర్నూన్ 2 o'clockకి లంచ్ తినేసి మా పిల్లలకి కూడా అన్నం తినిపించేసి స్టార్ట్ చేశానండి. అది అలా చేస్తూనే ఉన్నాను. ఒక్కొక్కటి తీస్తూ ఉంటే అలా వస్తూనే ఉంది. యాక్చువల్గా ఇంకా నా దగ్గర చాలా కలెక్షన్స్ ఉందండి జ్యువెలరీ. మీరు ఈ వీడియోలో శాంపుల్ చూసారంతే. ఇంకా చూపించాలంటే ముత్యాలవి, పూసలవి, హారాలు ఇంకా చాలా ఉంది. నేను ఏదో క్లీన్ చేస్తూ కొన్ని పీసెస్ మాత్రమే మీకు శాంపిల్ కని చెప్పి
చూపించాను. మీకు గనక నా జ్యువెలరీ కలెక్షన్ నచ్చినట్టయితే మీరు కింద నా వీడియోకి లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద కామెంట్ చేయండి. ఇంకా జ్యువెలరీ కలెక్షన్ చేయండి, బ్లాక్ బీడ్స్, బీడ్స్ కలెక్షన్ ఇలా చెప్తూ ఉంటే నేనైతే మొత్తం నా దగ్గర ఉన్న కలెక్షన్ మొత్తం కూడా ఒక్కొక్క వీడియోలో చూపిస్తూ ఉంటాను. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా వ్యూస్ ఎక్కువ రాకుండా ఉంటే నేను కూడా అంత ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోతున్నానండి. ఎందుకంటే నేను పిల్లల్ని చూసుకుంటూ ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఇంట్లో పనులు చేసుకుంటూ ఇంకా అప్పటికి వీడియోస్ వాయిస్ ఓవర్ ఇవ్వడము అవన్నీ నాకైతే చాలా అంటే హెక్టిక్ వర్క్ అవుతుంది. అయినా ఇంకా తప్పట్లేదు. కాకపోతే నాకు మంచి వ్యూస్ మంచి రీచ్ వచ్చింది అనుకోండి, నాకు కూడా కొద్దిగా ఎంకరేజింగ్గా ఉంటుంది. ఈ వీడియోకి ఒక మంచి లైక్ ఇచ్చినారనుకోండి, ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది. అలా నాకు కూడా చేయాలి, ఇంకా ఇంట్రెస్టింగ్గా ఇంకొద్దిగా టైం అయితే స్పెండ్ చేస్తాను. ప్రజెంట్ అయితే ఇంకా ప్రతి ఒక్కటి పై నుంచి కింద వరకు అయితే ఒక్కొక్కటి ఇన్ డీటెయిల్డ్గా అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా ఆ జగ్లో కూడా వాటర్ చేంజ్ చేసుకుంటూ దాంట్లో కొంచెం సర్ఫ్ వాటర్ కూడా వేసుకొని క్లీన్ చేస్తున్నాను. ఇక్కడ చూసారా, ఇంకా మా పిల్లలు అయితే ఇలా మధ్య మధ్యలో డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు. అది కావాలి ఇది కావాలి అని చెప్పి. అంటే నేను కింద పెట్టిన గాజులు డబ్బాలు అన్నీ కూడా తీస్తూనే ఉన్నాడు. అప్పటికి నేను వెళ్ళమని చెప్పినా కూడా వెళ్ళకుండా బెడ్ మీద కూర్చొని ఇంకా అదేంటి ఇదేంటి అని చెప్పి డౌట్లు అడుగుతున్నారు. నన్ను డిస్టర్బ్ చేయొద్దండి నాన్న, నన్ను కాన్సన్ట్రేషన్గా పని చేసుకోనివ్వండి అంటే కూడా ఒక్కొక్కసారి చేసుకోరు. మా పెద్దోడైతే ప్రజెంట్ టీవీ చూస్తున్నాడు, కానీ మా చిన్నోడు మాత్రం రెగ్యులర్గా వచ్చి డిస్టర్బ్ చేస్తూనే ఉన్నాడు. ఇంకా తప్పదు, అందుకే పిల్లలతో చాలా అంటే చాలా కష్టం వీడియోస్ తీయడము. ఇంకా అసలు ఇప్పటికి కూడా ఈ వీడియో తీసి చాలా రోజులైంది. ఈ క్లీనింగ్ అంటే ఆల్మోస్ట్ 2 వీక్స్ అయిపోయింది. పోస్ట్ చేయడానికి కూడా నాకు టైం దొరకలేదు. ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ అయితే దొరికింది, అందుకని చెప్పి పోస్ట్ చేస్తున్నాను. మీకు కూడా కొద్దిగా ఎంకరేజింగ్గా ఉంటుంది కదా, ఒకరు వీడియో మనము క్లీనింగ్ చేయడం అవన్నీ చూసామనుకోండి, మనకు కూడా కాస్త ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ఓకే మనం కూడా చేసేద్దాము, ఏముంది ఒక 2-3 అవర్స్ కష్టపడిపోతే మొత్తం క్లీన్ అయిపోతుంది కదా అని చెప్పి లిటరలీ చెప్తున్నానండి. ఇది క్లీన్ చేయడానికి మధ్యాహ్నం 2 నుంచి ఈవినింగ్ 8:30 అయితే అయ్యిందండి. కరెక్ట్గా 8:30కి ఇవంతా సర్దేసి క్లీన్ చేసేసి అప్పుడు మా పిల్లలకి వెళ్ళి అన్నం అయితే తినిపించాను. మధ్యలో ఒక 10-15 మినిట్స్ అయితే బ్రేక్ తీసుకున్నాను. ఎందుకంటే మా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ ఇవ్వాలి, పాలు ఇవ్వాలి. ఇంకా నేను కూడా కాస్త టీ పెట్టుకొని తాగాను. ఓన్లీ ఆ ఒక్క బ్రేకే అండి. ఇంకా మధ్యలో అయితే నేను అసలు బ్రేకే తీసుకోలేదు. ప్రతి ఒక్కటి నీట్గా డబ్బాలన్నీ కూడా వాష్ చేసి తుడిచేసి సర్దేసాయి. ఒక్కొక్కటి జంబ్లింగ్ అయిపోయి ఉంటాయి కదా ఒక్కొక్క వస్తువుల్లో, ఇంకా అవన్నీ ఇన్ డీటెయిల్గా తీసి బాక్సుల్లోకి అయితే సర్దాను, నీట్గా అయితే పెట్టుకున్నాను. ప్రతి ఒక్కటి మిస్ మ్యాచ్ అవ్వకుండా ఏ సెక్షన్కి అక్కడ ఉండేది అక్కడే అయితే పెట్టుకున్నాను. ఇంక ఇవన్నీ నా క్లిబ్బుల కలెక్షను. ప్రతి ఒక్కటి ఒకే దగ్గర ఉందనుకోండి, ఈజీగా ఏది కావాలో అలా అయితే పెట్టుకోవచ్చు. యాక్చువల్గా నాకు జుట్టు కొంచెం ఇప్పుడు తగ్గిపోయింది, ఒకప్పుడు బాగునింది. అందుకని రకరకాల క్లిబ్బులు, హ్యాండ్ బ్యాండ్స్, అసలు క్లిప్స్, క్లచెస్ ఎన్ని రకాలు ఉన్నాయో డబ్బాలు అయితే ఉన్నాయి. ఇంకా గాజులు ఇదైతే శాంపుల్ అండి, ఊరికి దానికి అలా పెట్టుకోవాలని చెప్పి నా దగ్గర అయితే ఒక 5 బాక్సెస్కి అయితే ఉంది. బ్యాంగిల్స్ కూడా ఇంకా చెప్పాలంటే 8 బాక్సెస్, హారము, కమ్మలు, ఇయర్ రింగ్స్ ఇవన్నీ కలెక్షన్స్ అయితే ఉంది. మీకు ఒక్కొక్కటి ఒక్కొక్క వీడియో పడుతుంది చూపించడానికి, అంత కలెక్షన్ అయితే ఉంది. ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే సూపర్గా ఉంది. అదొక 3 డబ్బాలకి అయితే ఉంది, బాక్సెస్కి అయితే ఉంది. ఇంకా ఇంకొక 2 డబ్బాలకైతే ఇమిటేషన్ జ్యువెలరీ, ఒక డబ్బాకి ఓన్లీ పర్ల్స్ది, అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంది. మీరు కనుక జస్ట్ కామెంట్ చేసి కలెక్షన్ చూపించండి అని చెప్పి ఎక్కువ లైక్స్ వచ్చి ఎక్కువ కామెంట్స్ వచ్చింది అనుకోండి, నాకు మంచిగా రీచ్ వచ్చింది అనుకోండి, ఎవ్రీ వీక్ ఒక్కొక్క కలెక్షన్ అయితే నేను వీడియో తీసి పోస్ట్ చేస్తాను. నా దగ్గర ప్రజెంట్ వరకు ఉన్న కలెక్షన్ ఇన్ డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసి. ఇప్పటికైతే ప్రజెంట్ క్లీనింగ్ మొత్తం అయిపోయి బాక్సెస్ అన్నీ సర్దేశానండి. ఇంకా చూసారా, మొత్తం తీసిన తర్వాత ఎక్స్పైరీ డేట్స్, క్రీములు, అవి ఆయిల్స్ ఏదైతే ఉందో అవన్నీ అయితే ఇక్కడ పడేశాను. ఇంకా డస్ట్ దాని నుంచి తుడిచి
ఊడ్చేసిన తర్వాత ఎంత వచ్చిందంటే అంత వచ్చింది. అబ్బా! అసలు ఇంట్లో జస్ట్ ఈ డ్రెస్సింగ్ టేబుల్‌లో ఇంత డస్ట్ ఉందా అని చెప్పి, ఇంత చెత్త ఉందా అని చెప్పి నేనే షాక్ అయ్యాను. మరి క్లీన్ చేసిన తర్వాత ఇంత చెత్త పోయిన తర్వాత ఏమన్నా డ్రెస్సింగ్ టేబుల్ ఖాళీ అయిందా అంటే లేదు. అసలు ఫుల్ అయిపోయింది. ఇంకా కూడా ప్లేస్ కావాలనిపించింది. అంతగా అనిపించింది. ఇంకేం చేస్తాం, ఏదైనా మనం కొత్తవి కొంటూనే ఉంటాం కదా! ఇంకా నేను కబోర్డ్స్‌లో ఉండేవి కూడా తీసి డ్రెస్సింగ్ టేబుల్‌లో పెట్టాను. అందుకే నాకైతే ప్లేస్ దొరకలేదు. ఇంకా ఫైనల్‌గా అయితే మొత్తాన్ని క్లీన్ చేసేసాను. హమ్మయ్య అనిపించింది. ఇప్పుడు నా డ్రెస్సింగ్ టేబుల్ చూడడానికి ఎంత హాయిగా ఉందో నాకు కూడా చాలా అంటే చాలా నీట్‌గా అనిపించింది. ఎంతైనా క్లీన్ చేసిన తర్వాతే మనకి చాలా మనశ్శాంతి దొరుకుతుంది కదా! సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయండి. అలానే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ చేయండి. బాయ్ బాయ్.